चाल फरिश्तों जैसी हो, जो काल विशेष नवाए, हर हाल में यूं खुशहाल रहो, जो जग निहाल हो जाए। और चाल फरिश्तों जैसी हो, जो काल विशेष नवाए, हंसते हंसते हर मन का गम, हंसते हंसते हर मन का गम पीना सिखाते बाबा। तारों सा हंसना, फूलों सा खिलना, तारों सा हंसना, फूलों सा खिलना, जीना सिखाते बाबा। मोती गुणों के चुन चुन के जीवन का मुक्ताहार भरे, हम प्यार करें सत्कार करें, मिलजुल के रहे व्यवहार करें। मोती गुणों के चुन चुन के जीवन का मुक्ताहार भरे, हम प्यार करें सत्कार करें, मिलजुल के रहे व्यवहार करें। झनकार करे हर सुर में बजाना, झनकार करे हर सुर में बजाना, वीणा सिखाते बाबा। तारों सा हंसना, फूलों सा खिलना, तारों सा हंसना, फूलों सा खिलना, जीना सिखाते बाबा। प्रेम के पथ पर सेवा डगर पर, प्रेम के पथ पर सेवा डगर पर चलना सिखाते बाबा, जीना सिखाते बाबा। हाँ, जीना सिखाते बाबा। ओम शांति। मीठे बच्चे, तुम्हें पवित्र रहने का व्रत लेना है, बाकी निर्जल रखने, भूख हड़ताल आदि करने की ज़रूरत नहीं है। పవిత్ర బనోతో విశ్వ का मालिक बन जाएगा। మధురమైన పిల్లలు, పవిత్రంగా ఉంటాము అనని వ్రతం తీసుకోండి, అంతేకాని నీళ్లు తాగము, భోజనం చేయము, ఈ విధమైనటువంటి ఉపవాసాలు మనం చేసే అవసరం లేదు। పవిత్రులు అవ్వండి, విశ్వ మాలికులుగా అవుతారు। ప్రశ్న, इस समय दुनिया में सबसे अच्छे कौन है, कैसे? उत्तर, ఈ ప్రపంచంలో అందరికంటే మంచివాళ్ళు ఎవరు, ఎట్లా? इस दुनिया में इस समय सबसे अच्छे गरीब है, क्योंकि गरीबों को ही बाप आकर मिलते हैं। ఈ ప్రపంచంలో ఈ సమయంలో అందరికంటే మంచిది పేదవాళ్లే, ఎందుకంటే పేదవాళ్ళు తండ్రిని తెలుసుకుంటారు। షావుకార్తో ఈ జ్ఞాన్కో సునేంగే హీ నహీ, షావుకార్లు ఈ జ్ఞానాన్ని వినరు। బాప్ హై గరీబ్ నివాస్, గరీబోం కో హీ షావుకార్ బనాతే హై। బాబా పేదల పెన్నిధి అయినారు, పేదవాళ్ళని షావుకారుగా చేస్తారు। గీత్, ఆజ్ కే ఇన్సాన్ కో ఓం శాంతి అంటే ఇప్పుడు ప్రపంచంలో మనుషులు, ఈ పాట భక్తి మార్గంలోని పాట। ओम शांति। बच्चों ने गीत सुना,
वह दैवी प्यार जिसको ईश्वरीय प्यार कहो, अब ईश्वर प्यार सिखलाते हैं कि कैसे एक दो को प्यार करना चाहिए. పిల్లలు పాట విన్నారు కదా, ఇది దైవీ ప్రీతి లేదా ఈశ్వరుని ప్రీతి అని చెప్పొచ్చు. ఈశ్వరుడు మనకి ప్రీతిని నేర్పిస్తూ ఉన్నారు. ఎట్లా ఒకరు ఇంకొకరికి ప్రీతిగా ఉండేది నేర్పిస్తూ ఉన్నారు. भारत में कितना सच्चा प्यार था जब सचखंड था. సచ్ఖండ్ కిస్నే బనాయా థా. భారత్లో ఒకప్పుడు సత్యమైన ప్రీతి ఉండేది, సత్యఖండంగా ఉండేది. ఆ సత్యఖండాన్ని ఎవరు తయారు చేసినారు? సద్గురు సద్బాబా సత్ టీచర్ నే అభి తుమ్ కిస్కే ఆగే బైఠే హో. సద్గురు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు ఆ ఒక్క సత్యఖండాన్ని తయారు చేసినారు. ఇప్పుడు మనం ఎవరి ఎదురుగా కూర్చున్నామో తెలుసు కదా. సచ్ బాబా అర్థాత్ జో సచ్ సుఖ దేనే వాలా హై, సత్య ప్యార్ సిఖానే వాలా. సత్యమైన తండ్రి ఎదురుగా కూర్చున్నాము. బాబా మనకి సత్యమైన సుఖము ఇచ్చేవారైనారు, సత్యమైన ప్రీతిని నేర్పిస్తూ ఉన్నారు. సత్య జ్ఞాన్ దేతే హై, ఉన్కే సన్ముఖ్ మే బైఠే హై. సత్యమైన జ్ఞానం ఇస్తూ ఉన్నారు, వాళ్ళ ఎదురుగా ఇప్పుడు మనం కూర్చున్నాం. झूठ खंड में तो सब झूठ है, गाया भी जाता है कि सत्य का संग करो, सत्य तो एक ही है. అసత్య ఖండంలో అంతా అసత్యమే, అసత్యము ఉన్నది. సత్సంగం ఒక్క తండ్రితో చేయండి. అసత్య అనేక హై, సత్యం ఒక్కరే, అసత్యం అనేక మంది ఉన్నారు. बाप भारत को स्वर्ग बनाते हैं, बेहद का वर्षा देते हैं. బాబా భారత్కు స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు, బేహద్దు ఆస్తి ఇస్తూ ఉన్నారు. ఉస్ బేహద్ కే బాప్ కే సన్ముఖ్ బైఠే హో. ఆ బేహద్దు తండ్రి ఎదురుగా మనం కూర్చొని ఉన్నాము. జో ఫిర్ సే హమ్కో బేహద్ కి బాద్షాహీ దేనే ఆయే హై. తండ్రి మనకి బేహద్దు రాధ్యాన్ని ఇచ్చేకి వచ్చినారు. సచ్ బాబా ఏక్ హీ హై, జిస్కే సంగ్ సే తుమ్ విశ్వకే మాలిక్ బంతే హో. సత్యమైన తండ్రి ఒక్క బాబానే అయినారు. బాబా మనల్ని విశ్వమాలికులుగా చేస్తూ ఉన్నారు. భక్తి మే పెహలే పెహలే ఏక్ హీ శివబాబాకి సచ్చి సచ్చి భక్తి హోతీ హై. భక్తిలో మొదట ఒక్క శివబాబాకే సత్యమైన భక్తి జరుగుతుంది. ఉస్కో హీ సచ్చి అవ్యభిచారి భక్తి కహా జాతా హై. దానికే సత్యమైనటువంటి భక్తి అవ్యభిచారి భక్తి అని చెప్తారు. బాబా బైట్ తుమ్ బచ్చోం కో సారే చక్ర కా జ్ఞాన్ సునాతే హై. బాబా మనకి ఈ చక్రం యొక్క జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. పెహలే పెహలే ఏక్ శివబాబాకి భక్తి थी जिसको अव्यभिचारी भक्ति कहते थे, फिर अभी ज्ञान भी तुमको सच्चा सुनाते हैं. మొదట ఒక్క శివబాబాకే భక్తి జరిగేది, దానికే అవ్యభిచారి భక్తి అని చెప్తారు. బాబా వచ్చి మనకి సత్య జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. झूठी भक्ति से छुड़ाते हैं, సచ్చే బాబా ద్వారా తుమ్ జ్ఞాన్ సున్ రహే హో. అసత్యమైన భక్తి నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నారు. సత్యమైన తండ్రి ద్వారా మనము సత్య జ్ఞానాన్ని వింటూ ఉన్నాము. తుమ్ జాన్తే హో ఏ సత్ కా సంగ हमको स्वर्ग में ले जाएगा. सच्चे ज्ञान से ही बेड़ा पार होता है और जो झूठ ज्ञान सुनाते हैं उसे बेड़ा गर्क होता है. సత్యమైన స్నేహము ద్వారానే మనము స్వర్గానికి పోగలుగుతాము. సత్య జ్ఞానము ద్వారానే మనము తీరానికి చేరుకోగలుగుతాము. అసత్య జ్ఞానాలు వింటూ ఉంటే మన తీరానికి చేరలేము, మన నౌక మునిగిపోతుంది. उसको अज्ञान कहा जाता है, సత్య జ్ఞాన్ సిర్ఫ్ బాప్ హీ సునాతే హై. దానికి అజ్ఞానము అని చెప్తారు. సత్యమైన జ్ఞానము తండ్రి మాత్రమే వినిపిస్తారు. तुम बच्चे सारे चक्र की हिस्ट्री जोग्राफी को समझ गए हो तो ये सच्चा बाबा सच टीचर भी है.
పిల్లలు సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకున్నారు. సత్యమైన తండ్రి బాబా సత్యమైన టీచరు అయినారు. सतयुग में भी सच्चा बाप कहेंगे क्योंकि वह झूठ होता ही नहीं, ఈశ్వర్ కో సర్వవ్యాపి నహీ కేతే. సత్యయుగంలో సత్యమైన తండ్రి ఉంటారు, ఎందుకంటే అక్కడ అసత్యం అనేది ఉండదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అనరు. झूठ तो तब शुरू होता है जब झूठ बनाने वाला पंच विकारात. అసత్యం ఎప్పుడు మాట్లాడతారు అంటే అసత్యంగా తయారు చేసే ఈ పంచ వికారాలు ఎప్పుడు వస్తాయో అప్పటి నుంచి మనుషులు అసత్యంగా అయిపోతారు. అవి తుమ్ బచ్చోं की बुद्धि में है, हम बेहद के निराकार बाप के सन्मुख बैठे हैं. ఇప్పుడు మనము బేహద్దు తండ్రి నిరాకార తండ్రి ముందు కూర్చొని ఉన్నాము. बाबा भी कहते हैं कि हम उस बाप के सन्मुख बैठे हैं, उनको याद करता हूँ. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, నేను శివబాబా ఎదురుగా కూర్చున్నాను, వాళ్ళ తలంపు చేస్తూ ఉన్నాను. గడి గడి యాద్ కర్తా హూ. బ్రహ్మా బాబా చెప్తూ ఉన్నారు, నేను గడి గడి శివబాబా తలంపే చేస్తూ ఉంటాను. బాబా కా బచ్చా హూనా. బ్రహ్మా బాబా చెప్తారు, నేను బాబా బిడ్డను కదా. తుమ్కో తో ఈ సాకార్ కో చోడు ఉన్కో యాద్ కర్నా హై. ఇక్కడ మనము ఈ బ్రహ్మను వదిలేసేయాల, ఒక్క శివబాబా తలంపే చేయాలి. హమారే లియే తో ఏక్ హీ బాబా హై. మనకు ఒక్క శివబాబా తప్ప వేరే ఎవ్వరూ లేరు. తుమారే లియే థోడీ అటక్ పడతీ హై, ముझे క్యోं అటక్ పడేగా. మనకన్నా కొంచెం బుద్ధి చిక్కుకుంటుంది, కానీ బ్రహ్మకు దేనిపైన బుద్ధి చిక్కుకోదు. తుమారీ నజర్ ఇస్ పర్ జాతీ హై, మేరీ నజర్ కిస్ పర్ జాయేగా. మన దృష్టి బ్రహ్మ పైన పోవచ్చు, కానీ బ్రహ్మ యొక్క దృష్టి ఎవరిపైన పోతుంది? మేరాతో డైరెక్ట్ శివబాబా సే కనెక్షన్ హో జాయ్. బ్రహ్మకు డైరెక్ట్ కనెక్షన్ శివబాబాతోనే ఉంటుంది. తుమ్తో శివబాబాకు యాద్ కర్నా పడతా హై, సాకార్ కో క్రాస్ కర్నా పడతా హై కి యహ్ యాద్ నా పడే. పిల్లలు శివబాబా తలంపులోనే ఉండాలి, ఈ బ్రహ్మను క్రాస్ చేసి వెళ్ళిపోవాలి. అంటే తలంపే రాకూడదు, ఒక్క శివబాబా తలంపులోనే ఉండాలి. తుమారే సామ్నే దో బైటే హై, హమారే సామ్నే తో సిర్ఫ్ ఏక్ హీ హై. మనకి ఎదురుగా ఇద్దరు ఉన్నారు, కానీ బ్రహ్మకు ఎదురుగా ఎప్పుడూ ఒక్కరే ఉంటారు. మై ఉన్కా బచ్చా హూ, ఫిర్ భీ నిరంతర యాద్ నహీ कर सकता हूँ क्योंकि बाबा कहते हैं तुम कर्मयोगी. బ్రహ్మ చెప్తూ ఉన్నారు, నేను నిరంతరము తలంపు చేయలేను, ఎందుకంటే శివబాబానే చెప్తారు, మీరు కర్మయోగి కదా. తుమారీ బుద్ధి మే సారా చక్ర ఫిర్తా రహతా హై. పిల్లల బుద్ధిలో ఎప్పుడూ కూడా సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. సత్య త్రేతా మే ఇతనే జన్మ పాస్ కియా, फिर इतने जन्म लेते लेते 84 జన్మం కా చక్ర పూరాకి. సత్య త్రేతాయుగాలలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటామో తిరిగి జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రమే పూర్తి అయిపోయింది. హిసాబ్ అయినా అబ్ కలియుగ్ కా అంత్ ఆ గయా, ఫిర్ ఆగే నయా చక్ర ఫిరేగా. ఇప్పుడు కలియుగానికి అంతిమ సమయం వచ్చేసింది, తిరిగి కొత్తగా చక్రము ప్రారంభమవుతుంది. हिस्ट्री जोग्राफी फिर से रिपीट होता है. सतयुग में कौन थे, कहाँ पर राज्य करते थे. హిస్టరీ జాగ్రఫీ తిరిగి రిపీట్ అవుతుంది. సతయుగంలో ఎవరు ఉండేవాళ్ళు, ఎక్కడ రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళు. ఏవీ తుమ్ జాన్తే హో కి సారీ విశ్వ పర్ దేవతావో హీ రాజ్య కర్తే తే. పిల్లలకి తెలుసు, విశ్వంలో దేవతలే రాజ్యం చేస్తూ ఉండేవాళ్ళు. అభీ తో కహెంగే తుమ్ హమారీ హద్ మే నహీ ఆవో, హమారా పానీ నాలో. బాబాతో బేహద్ కా మాలిక్ హై. ఇప్పుడు మనుషులు అంటూ ఉంటారు, మా హద్దుల్లో మీరు రావద్దు, మా నీళ్ళు మీరు తీసుకోవద్దు అనని. అయితే బాబా అయినారు బేహద్ మాలిక్ అయినారు. బాబా కేతే హే ముझे యాద్ కరో, ఏ బాబా నహీ కెహైతే. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను తలంపు చేయండి అనని. ఎవరు? శివబాబా చెప్తారు, బ్రహ్మా బాబా అట్లా చెప్పరు.
इन द्वारा निराकार बाप तुम आत्माओं को कहते हैं मुझे याद करो तो तुम कभी रोगी व बीमारी नहीं होगा. నిరాకార తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తూ ఉన్నారు, నన్ను తలంపు చేయండి, మీరు ఎప్పుడు రోగి కారు. यहाँ तो बाप बच्चों का पैदा कर बड़ा करते हैं, फिर अचानक अगर वह मर जाते हैं तो सब कितने दुखी हो पड़ते हैं. తండ్రి బిడ్డకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తారు, అకస్మాత్తుగా ఆ బిడ్డ చనిపోతే వాళ్ళు ఎంత దుఃఖీ అవుతారు. फिर तो शरीर निर्वाहार्थ खुद ही सर्विस करनी पड़े, ये तो है ही दुखदाम. శరీర నిర్వహణ కోసం మనం ఏదో ఒక సంపాదన చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది దుఃఖధామం కదా. बाप तो तुम्हें कोई तकलीफ़ नहीं देते हैं, सिर्फ कहते हैं मुझे याद करो तो వికర్మ వినాశ हो जाएगा. బాబా పిల్లలకి ఏ కష్టము ఇవ్వరు, ఇంతే చెప్తారు, తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. बाप और वर्षा को याद करो, बच्चे जानते हैं कि बाप से हमको वर्षा मिलना. ఇక్కడ తండ్రి ఇచ్చే ఆస్తిని తలంపు చేయాల. పిల్లలకి తెలుసు తండ్రి తలంపు చేస్తే వికర్మ వినాశం అవుతుంది. बच्चे जानते हैं कि बाप से हमको वर्षा मिलना है तो अपना धंधा दौरी जरूर सीखते हैं. బాబా నుంచి మనం ఆస్తి తీసుకోవాలి. वर्षा के लिए बैठे तो नहीं जाएगा, बाकी सिर्फ जो राजाई में जन्म लेते हैं वह वर्षा के लिए बैठते. ఇక్కడ ఆస్తి కోసం కూర్చొనే మాటే లేదు. ఎవరైతే రాజ్యంలో జన్మ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఆస్తి కోసమే కూర్చొని ఉంటారు. बहुत दान पुण्य से राजाई घर में जन्म मिलता है. లౌకికంలో ఎవరు ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారో వాళ్ళు రాజ్యంలో జన్మ తీసుకుంటారు. राजा फैमिली लो लक्ष्मीनारायण के घर में सूर्यवंशी की राजाई में जन्म लेना है, वहाँ कोई प्रकार का दुख नहीं होता है. లక్ష్మీనారాయణ ఇంటిలో సూర్యవంశీ రాజ్యంలో జన్మ తీసుకుంటారు, అక్కడ ఏ ప్రకారమైన దుఃఖము ఉండరు. సభీ దుఃఖం సే చుట్ జాతే హో, బాబా ఆకర్ ధీరజ్ దేతే. అన్ని దుఃఖాల నుంచి మీరు విముక్తి అవుతారు. బాబా వచ్చి పిల్లలని ధైర్యం ఇస్తూ ఉన్నారు. అభి అంతిम జన్म है, तुम्हारी तो जन्म जन्मांतर से ये हालत होती आई है. ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాము, జన్మ జన్మల నుంచి మనకి ఈ పరిస్థితి వచ్చింది. బచ్చే గిర్తే హీ ఆయే హై, దుఃఖధామ్ మే సుఖధామ్ కహా సే ఆయే. పిల్లలు కింద పడుతూనే వచ్చినారు దుఃఖధామంలో, సుఖధామం ఇప్పుడు ఎక్కడ ఉన్నది. यहाँ तो दुख बहुत है, सुख अल्पकाल का है, बल बड़े बड़े आदमी है उनको भी दुख ही दुख है. కలియుగ ప్రపంచంలో దుఃఖం ఎక్కువ ఉన్నది, సుఖము అల్పకాలికాందే ఉన్నది. పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి కూడా దుఃఖము ఉన్నది. इस समय गरीब है वो सबसे अच्छा है, బాబా ఆయే హీ హై గరీబోం కో షావుకార్ బనానా. ఇప్పుడు ఈ సమయంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అందరికంటే మంచిది అంటారు. బాబా వచ్చినారు పేదవాళ్ళని షావుకారులుగా చేసే కోసం. दान भी गरीबों को करना होता है, सब साधारण है ना. बाकी जो लखपति है जिसके पास करोड़ रुपया है, कितना भी उन्हें समझाओ फिर भी अपने धन के कितने मगरूरी रहती है. లక్షాధికారులు ఉన్నారు, ఎవరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎంతన్నా చెప్పండి, అయినా కూడా వాళ్ళకి డబ్బుల గురించి ఇంకా ఆశనే ఉన్నది. बाबा कहते हैं ऐसे को क्या धन देना है, मैं तो हूँ गरीब निवास. అటువంటి వాళ్ళకి ఇంకా బాబా ఏం డబ్బులు ఇవ్వాలి. బాబా అయినారు పేదల పెన్నిది అయినారు. कन्याएं माताएं ही ज्ञान देती है, कन्या का कितना मान है, सब उसे पूछते हैं, फिर शादी करने से पुजारी बन जाते हैं. కన్యలకి ఎంత గౌరవం ఉన్నది, అందరూ వాళ్ళని పూజిస్తూ ఉంటారు. తిరిగి వివాహమైన తర్వాత పూజారిగా అయిపోతుంది.
हम आधा कल्प पूज्य फिर आधा कल्प పూజారి బనే हैं అర్ధకల్పం పూజ్యనీయులుగా ఉంటాము, అర్ధకల్పము పూజారీలు అయిపోతాము. కన్యా తో ఇస్ జన్మ మే హీ పూజారీ బన్ జాతే హై. కన్యలు ఈ జన్మలోనే పూజారీగా అయిపోతారు. కితనా పావన్ హై, షాదీ కర్నే సే పూజారీ పతిత్ బన్ జాతే హై. ఎంత పావనంగా ఉండేవాళ్ళు వివాహమైన తర్వాత పూజారి పతితులుగా అయిపోతారు. పతి కో పరమేశ్వర్ సమజ్ మాతా టేక్తీ రహతీ హై. పతిని పరమేశ్వరుడు అనుకొని కాళ్ళు మొక్కుతారు. ఉన్కే ఆగే దాసి బన్కర్ రహతే హై. వాళ్ళ ఎదురుగా దాసి అయి ఉంటారు. బాబా ఆకర్ దాసి పన్సే చుడాతే హై. బచ్చే వృద్ధి కో పాతే జాతే హై. బాబా వచ్చి ఈ దాసీతనం నుంచి విడిపిస్తూ ఉన్నారు. పిల్లలు వృద్ధి అవుతూ ఉంటారు. తుమ్ సమझा सकते हो हम ప్రజాపిత బ్రహ్మ కే బచ్చే శివబాబా కే పోత్రే హై. మనం ఎవరికైనా చెప్పవచ్చు, మనము ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనాము, శివబాబాకు పౌత్రులం అయినాము. ఉన్కీ మిల్కియత్ పర్ హమ్కో హక్కు లగ్తా హై. ఉన్కీ మిల్కియత్ హై బేహద్ కి. వాళ్ళు శివబాబా ఇచ్చే ఆస్తి పైన మనకి హక్కు ఉన్నది. శివబాబా ఇచ్చే ఆస్తే బేహద్దు ఆస్తి అయింది. విశ్వ కా మాలిక్ బనాతే హై. ఉన్కా ఫర్మాన్ హై బచ్చే మామేకం యాద్ కరో తో మై సత్య కహతా హూ తుమ్ నారీ సే లక్ష్మి బన్ జాయేగా. బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. తండ్రి యొక్క ఆజ్ఞ ఏంది? పిల్లలు ఒక్క తండ్రి తలంపు చేయండి. బాబా సత్యమే చెప్తూ ఉన్నారు, మీరు నారీ నుంచి లక్ష్మి అవుతారు. ఇస్మే కోయి వ్రత నేమ్ కర్నా భూక్ రఖనా నహీ. ఇక్కడ ఏ వ్రతాలు ఉపవాసాలు ఉండాల్సిన పనే లేదు. ఆగే తుమ్ బహుత్ వ్రత నేమ్ రఖతే తే 7 రోజు కానా నహీ ఖాతే తే. మొదట ఎన్నో వ్రతాలు చేసేవాళ్ళము, ఉపవాసాలు ఉండేవాళ్ళం. 7 రోజులు కూడా ఉపవాసం ఉంటూ ఉండేవాళ్ళు. సమస్తే హే వ్రత రఖనే సే కృష్ణపురి మే చలే జాయేంగే. అనుకుంటారు వ్రతాలు చేయటం వల్ల, ఉపవాసాలు ఉండటం వల్ల కృష్ణపురికి పోతారు అని. వాస్తవ మే సచ్చా వ్రత హై పవిత్ర రహనే కా. వాస్తవానికి సత్యమైన వ్రతము పవిత్రంగా ఉండేది ఇక్కడ అంటారు. वो तो हट से भूखे रहते हैं. तुम बच्चों को कुछ भी భూక్ హడతాల్ ఆది నహీ కర్నా. వాళ్ళు చాలా హఠంతో ఉపవాసం ఉంటారు. ఇక్కడ మనము అట్లా ఉపవాసాలు ఉండాల్సిన పని లేదు. తుమ్కో పావన్ బన్నేకే హీ హడతాల్ కర్నా. ఇక్కడ మనం పావనమయ్యే వ్రతం చేయాలి. హమ్ సబ్కో పావన్ బనాయేగా తుమారా దందా హీ ఏ హై. మనం అందరినీ పావనం చేస్తాము. పిల్లల యొక్క పని ఉద్యోగమే ఇదన్నమాట. నిర్జల్ రహనా, ఖానా నహీ ఖానా, ఇస్సే కుచ్ హోతా నహీ హై. పిల్లలు ఉపవాసాలు ఉండేది, వీటి నుంచి ఏమీ లాభం లేదు. పవిత్రతాకి ప్రతిజ్ఞా కరో. మాతాओं को पति के मरने से बहुत दुख होता है. ఇక్కడ కేవలం పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయాలి. మాతలకు పతి చనిపోతే ఎంత దుఃఖం కలుగుతుంది. ఉనోంకో జాకర్ సమझाना चाहिए अब पतियों का पति बाप आया है. వాళ్ళకి చెప్పాలా, పతిలకే పతి పరమేశ్వరుడు ఇప్పుడు వచ్చినారు. వह कहते ही सिर्फ मुझे याद करे तो स्वर्ग के मालिक. ఆ పతి చెప్తూ ఉన్నారు, కేవలం నన్ను తలంపు చేయండి, స్వర్గ మాలిక్గా అవుతారు. ये तो पतियों का पति बापों का बाप है. पति मर जाए तो स्त्री को ज्ञान समझाया शिव बाबा से सगाई करानी चाहिए. పతి చనిపోయినాడు అంటే స్త్రీకి తెలిపించాలి, శివబాబానితో వాళ్ళకి సంబంధం కలపాలి, నిశ్చితార్థం చేయించాలి. समझाना है कि तुम रोती क्यों हो, సత్యుగ్ మే కోయి రోతే नहीं. వాళ్ళకి ఇదే చెప్పండి, మీరు ఎందుకు ఏడుస్తారు, సత్యుగంలో ఎవ్వరు ఎడవరు. యహా దేకో సబ్ రోతే రహతే హై.
భారత్ మే సచ్చా దేవతాओं का రాధ్యత. ఇక్కడ చూడండి ఎంత ఏడుస్తారు. భారత్లో సత్యమైన దేవతారాధ్యం ఉండేది. ఆజ్ తో ఏక్ దోకో మార్తే కూర్తే రహతే హై. ఇప్పుడు ప్రపంచంలో ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు. ఆసురీ రాధ్య హై. లక్ష్మీనారాయణ కా చిత్ర బహుత్ అచ్చా హై. ఆసురీ రాధ్యం అయిపోయింది. లక్ష్మీనారాయణ చిత్రము ఎంత మంచి చిత్రము. इसमें सारा सेट है. त्रिमूर्ति लक्ष्मी नारायण राधे कृष्णा भी है. ये चित्र भी अगर कोई रोज़ देखता रहे तो याद रहे कि हम शिव बाबा हमको ब्रह्मा द्वारा ये बना रहे हैं. ఈ చిత్రాల సెట్ ఎప్పుడూ పెట్టుకోవాలి. ఇందులో త్రిమూర్తి లక్ష్మీనారాయణ ఈ చిత్రాలు రోజు చూస్తూ ఉండాలి. గుర్తు చేసుకోవాలి శివబాబా మాకు బ్రహ్మ ద్వారా ఆస్తి ఇస్తూ ఉన్నారు. घर में भी छोटे छोटे बोर्ड बनाकर लिखा दो. ఇంట్లో కూడా చిన్న చిన్న బోర్డు పెట్టుకొని వేసుకోండి. बेहद के बाप को जानने से तुम 21 जन्म के लिए स्वराज्य पद पाएगा. బేహద్దు తండ్రి గురించి తెలుసుకున్నారు అంటే 21 జన్మల స్వరాజ్య పదవిని పొందుతాము. ధీరే ధీరే బహుత్ మనుష్య బోర్డు దేకర్ తుమారే పాస్ ఆయే. క్రమక్రమంగా చాలామంది మనుషులు బోర్డు చూసి మన దగ్గరికి వస్తారు. तुम रूहानी अविनाशी सर्जन हो. रूहानी सर्जन को कोर्स पास कर रहे हो. बोर्ड लगाना पड़ेगा. మనం ఆత్మీయ అవినాశీ సర్జన్ అయినాము. ఆత్మీయ సర్జన యొక్క కోర్సులో మనం పాస్ అయినాము. ఈ కోర్సు చేసి కాబట్టి బోర్డు పెట్టుకోవచ్చు. बोलो इस बाप को याद करने से तुमको बेहद की बादशाही. వాళ్ళకి ఇదే చెప్పండి. ఈ బేహద్దు తండ్రిని తలంపు చేయటం వల్ల మీకు బేహద్దు రాజ్య భాగ్యమే దొరుకుతుంది. బాబా ने प्रश्न बहुत अच्छे लिखे हैं. बाबा के कितने रूहानी बच्चे हैं. బాబా ప్రశ్న చాలా మంచి ప్రశ్న వ్రాసినారు. బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు. బాల్ బచ్డే వాలా హై. इसमें भाई बहन दोनों आ जाता है. అంటే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా వచ్చేస్తారు. బాబా के पास आते हैं तो समझाता हूँ कितने बीके है कितने बछड़े वाला हूँ. बच्चे वृद्धि को पाते जाते हैं. బాబా దగ్గరికి వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు ఎంతమంది బీకేస్, ఎంతమంది పిల్లలు వృద్ధి అయినారు. तुम समझा सकते हो हम भाई बहन हैं. विकार की दृष्टि जा नहीं सकती है. మనము సోదర సహోదరులం అయినాము. మన మధ్యలో ఎటువంటి వికారి దృష్టి అనేది ఉండదు. बाप कहते हैं देह सहित देह का झूठा संबंध छोड़ मुझे याद करो तो तुम पावन बन जाएगा. దేహ సహితంగా దేహ సంబంధాలను వదిలేసి తండ్రి తలంపు చేసినట్లయితే పావనమవుతారు. तुम अंजाम भी करते आए हो. मेरा तो एक शिव बाबा दूसरा ना कोई. बूढ़ियों भी यह 2 अक्षर याद कर लो तो बहुत कल्याण होगा. ఇక్కడ నాకు శివబాబా తప్ప వేరే ఎవరూ లేదు. వృద్ధులు కూడా ఈ 2 పదాలు నేర్చుకున్నా చాలు, వాళ్ళకి ఎంతో కళ్యాణం అవుతుంది. हमने 84 जन्म लिए हैं. अभी हम ब्राह्मण बने हैं फिर देवता क्षत्रिय वैश्य శూద్ర బనేంగే. మనము 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు బ్రాహ్మణ అయినాము. తిరిగి దేవతా క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతాము. ब्राह्मण जरूर बनना है और बनेंगे भी जरूर कल्प पहले पापिक. బ్రాహ్మణులు తప్పకుండా అవుతాము. బ్రాహ్మణులు అయ్యే తీరుతాము. తిరిగి కల్పం ముందు ఎట్లా అయ్యామో ఇప్పుడు అట్లే అవుతాము. అవి బ్రాహ్మణ్ బచ్చే జో విలాయత్ ఆది తరఫ్ హై ఓ బీ నికల్ ఆయేగా. బ్రాహ్మణ పిల్లలు ఫారిన్ వైపు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ బాబా పిల్లలు అవుతారు. याद तो करते रहते हैं. बाबा कहते हैं अपने कुटुंब परिवार में रहते अपने को आत्मा समझो. బాబా తలంపు చేస్తూ ఉంటారు. బాబా అంటారు కుటుంబ పరివారంలో ఉంటూ స్వయం ఆత్మానని తెలుసుకోండి. శివబాబా కా పోత్ర అప్నే కో సమझो.
హమ్ బ్రాహ్మణ్ సో దేవతా బనేగా. శివబాబాకు మనమళ్ళు అయినాము అని తెలుసుకోండి, మనం బ్రాహ్మణ అవుతాము. బ్రాహ్మణ నుంచి దేవత అవుతాము. कलयुग में मनुष्य है, सतयुग में देवता बनेंगे. कलयुग में सब आसुरी मनुष्य है. కలియుగంలో అసురీ మనుషులు ఉన్నారు, వాళ్ళు సత్యయుగంలో దేవతలుగా అవుతారు. అభి తుమ్ దైవీ సాంప్రదాయిక బన్ రహే హో. ఇప్పుడు దైవీ సాంప్రదాయానికి పోతూ ఉన్నాము. బాప్ బతలాతే హై, दूसरा कोई बतला ना सके. इन वर्णों को कोई जानते ही नहीं है. బాబా తెలియచేస్తూ ఉన్నారు, ఇక్కడ వేరే ఎవ్వరూ చెప్పటం లేదు. ఈ వర్ణాల గురించి కూడా ఎవరికీ తెలియదు. तुम ब्राह्मण ही नॉलेज समझा सकते हो. जब तक कोई तुम बीके द्वारा ज्ञान ना ले तब तक समझ नहीं सकते. బ్రాహ్మణులే ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. ఎప్పటి వరకు బీకే ద్వారా జ్ఞానం తెలుసుకోలేదో అప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాదు. तुम ही दे सकते हो, इसमें दिल बड़ी साफ चाहिए. दिल साफ मुराद हासिल. మనమే ఇవ్వగలుగుతాము. హృదయం చాలా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన హృదయంలో భగవంతుడు వచ్చి కొలువు అవుతాడు. कोई कोई की दिल साफ नहीं होती है. సచ్చే దిల్ సే సచ్చే బాప్ की సేవా में लग जाना. కొంతమంది హృదయాలు అంత స్వచ్ఛంగా ఉండవు. సత్యమైన హృదయంతో సత్యమైన తండ్రి సేవ చేయాలి. హ్యాబిట్ హోనా చాయ్, అదే అలవాటు అవ్వాలి. हमारा काम है समझाना. ये भी जानते हो 108 से माता मारेंगे तो कहीं एक की बुद्धि में बैठेगा. 108 మందికి మనం చెప్పినా ఒక్కరికైనా బుద్ధిలో కూర్చుంటుందో లేదో. జో కల్ప పెహలే నికలే వహి అయింది. ఎవరైతే కల్పం మొదట బాబా పిల్లలయ్యారో వాళ్ళే అవుతారు. थकना नहीं है, मेहनत करते रहो. పిల్లలు అలసిపోకూడదు, కష్టపడుతూనే ఉండాలి. कोई ना कोई निकल ही पड़ेगा. कहाँ भी जाओ मित्र संबंधियों के पास जाओ. ఎక్కడో ఒకరు పుడుతూనే ఉంటారు. ఎక్కడ వెళ్ళినా మిత్ర సంబంధికులు వెళ్ళినా వివాహానికి వెళ్ళినా ప్రతి ఒక్కరి కర్మ అనుసారంగా సలహా ఇవ్వటం జరుగుతుంది. मुख्य है पवित्र रहने की बात. कहा बाहर खाना भी पड़ता है. ముఖ్యంగా పవిత్రంగా ఉండే మాట. ఒక్కొక్కసారి బయట కూడా తినాల్సి ఉంటుంది. अच्छा बच्चे शिवबाबा की याद में रहेंगे तो माया का असर नहीं होगा. శివబాబా తలంపులో ఉన్నాము అంటే మాయా యొక్క ప్రభావం మన పైన పడదు. బాబా సబ్కో చుట్టి నహీ దేతే హై. భోజన విషయంలో బాబా అందరికీ బాబా పర్మిషన్ ఇవ్వరు. లాచారీ హాలత్ మే దేఖా జాతా హై నహీ తో నౌకరీ చుట్ జాతా. తే గతిలేని పరిస్థితిలో అట్లా చేయాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళ ఉద్యోగమే వెళ్ళిపోతుంది. హరేక్ కో అలగ్ అలగ్ రాయి दी जाती है. దునియా బహుత్ ఖరాబ్ హై. బాబా వేరువేరుగా సలహాలు ఇస్తారు. ప్రపంచం చాలా చెడిపోయింది. కయ్యోం కే సాత్ రహనా హోతా హై. ఏక్ కహానీ భీ హై. ఒక్కొక్కసారి అట్లా వాళ్ళ జతలో కూడా ఉండాల్సి ఉంటుంది. కథ కూడా ఉన్నది. గురువునే చేలేకో కహా షేర్ కి గుఫా మే రహో, వేశ్యా కే పాస్ రహో. పరీక్ష లేని బేచా. తే ఒక గురువు తన శిష్యునికి చెప్తారు, నువ్వు పులి ఉండే గుహలో పోయి పడుకో, ఒక వేశ్య దగ్గర పోయి ఉండు. ఇది పరీక్ష తీసుకునే కోసం పంపిస్తారు. వాస్తవమే వహ కోయి పరీక్ష నహీ, ఏ తుమ్ బచ్చోं के लिए है. వాస్తవానికి అది వాళ్ళకి పరీక్ష కాదు, ఇది పిల్లల కోసమే. तुमको शेर के पास तो नहीं भेजेंगे. బాబా తో సమझाते हैं कोई भी हो उनको बाप का परिचय. ఇక్కడ బాబా మన దగ్గర మనల్ని పులి దగ్గరికి ఏమీ పంపించరు. బాబా చెప్తూ ఉన్నారు, మీరు ఎవరికైనా కానివ్వండి, బాబా పరిచయం ఇస్తూ ఉండండి. దిన ప్రతిదిన్ బుద్ధి కా తాళా కుల్తా జాయేగా. రోజు రోజుకి వాళ్ళ బుద్ధి నేత్రము తెరుచుకుంటుంది. జాడ్ బడ్నాతో హై
तब तो विनाश भी शुरू हो, इनसे पहले विनाश तो हो नहीं सकते. వృక్షము పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు వినాశం ప్రారంభమవుతుందో వీటి ద్వారా వినాశం అనేది కాదు. యహాతో రాజధాని స్థాపన హోతి, ఇక్కడ స్థాపనా కార్యం జరుగుతుంది. బాప్తో కేతే హే ముझे యాద్ కరో, బాబా చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा का मुख्य सार, नॉलेज को धारण करने के लिए दिल बड़ी साफ रखनी है. జ్ఞానాన్ని ధారణ చేసుకునే దానికి మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. సచ్చి దిల్ సే బాప్ కి సేవా మే లగానా హై, సత్యమైన హృదయంతో బాబా ఒక్క సేవ చేస్తూ ఉండాలి. సేవా మే కభీ భీ తక్నా నహీ, సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. వాయిదా కర్నా హై మేరాతో ఏక్ శ్రీ బాబా దూసరా నా కోయి, ప్రతిజ్ఞ చేసుకోవాలి నాకు ఒక్క బాబా తప్ప వేరే ఎవరూ లేరు. देह सहित देह के सब झूठे संबंध छोड़ एक से सर्व संबंध जोड़ना, దేహ సహితంగా అన్ని అసత్య సంబంధాలు వదిలేసి ఒక్క బాబాతో సర్వ సంబంధాలు జోడించాలి. గరీబోं को ज्ञान धन का दान देना है, పేదవాళ్ళకి జ్ఞాన ధనాన్ని దానం ఇవ్వాలి. वरदान, भाग्य और भाग्य विधाता की स्मृति से सदा खुशी रहने और खुशियों को बांटने वाले सहज योगी भव. భాగ్యము మరియు భాగ్య విధాత రెండు స్మృతులు పెట్టుకొని సదా ఖుషీగా ఉంటూ ఖుషీని పంచేవారే సహజ్ యోగి అవుతారు. సంగమ యుగమాన ఖుషియోం కా యుగ హై, సంగమ యుగం అంటే ఖుషీగా గడిపే యుగము. మౌజోం కా యుగ హై, సదా ఖుషీ మే రహో ఖుషీ బాంటే రహో, సదా ఖుషీగా ఉండండి, ఖుషీని పంచుతూ ఉండండి. భాగ్య और భాగ్య విధాత సదా యాద్ రహే, భాగ్యము మరియు భాగ్య విధాత రెండు సదా తలంపు ఉండాలి. బాప్ మిలా సబ్ కుచ్ మిలా, ఏ స్మృతి హి సహజ్ యోగి బనా దేగా, బాబా దొరికినారు అంటే సర్వము దొరికినట్లే. ఈ స్మృతి సహజ్ యోగిగా చేస్తుంది. దునియా వాలే కేతే హై కి కష్టకే బినా పరమాత్మ నహీ మిల్ సక్తే హై, ప్రపంచంలో వాళ్ళు చెప్తారు కష్టపడకుండా పరమాత్మ దొరకరు. ఆప్ కహెంగే ఘర్ బైఠే బాప్ మిలా హై, అయితే మనం చెప్తాము ఏ కష్టము లేకుండా హాయిగా ఇంట్లో కూర్చొని బాబా మనకి దొరుకుతారు. జో సోచా నహీ తా వహ్ మిల్ గయా, కలలో కూడా ఊహించలేదు ఆ తండ్రి దొరికినారు. ఖుషియోం కా సాగర్ మిల్ గయా, ఖుషీ సాగరుడే మనకి దొరికినారు. ఇసీ ఖుషీ మే రహో యహ్ భీ సహజ్ యోగ్ హై, సదా ఈ ఖుషీగా ఉండండి, బాబా దొరికినారు నాకు, ఇదే సహజ్ యోగము అవుతుంది. స్లోగన్, शुद्धि और विधि पूर्वक हर कर्म करने वाले ही సచ్చా బ్రాహ్మణ, పరిశుద్ధంగా విధిపూర్వకంగా ప్రతి కర్మ చేసేటటువంటి వాళ్ళే సత్యమైన బ్రాహ్మణులు అవుతారు. ఓం శాంతి.
तुमने मुझे पुकारा, रूहे गुलाब कहकर। जब तुमने मुझे पुकारा, खुशबू से लगा महकने अपना ये जीवन सारा। रूहे गुलाब कहकर जब तुमने मुझे पुकारा, रूहे गुलाब कहकर। करता मदद हर बार प्रभु, तेरा क्यों ना करूं आभार प्रभु। पल भर में बदला जीवन, सुनकर ये शब्द तुम्हारा। रूहे गुलाब कहकर जब तुमने मुझे पुकारा, रूहे गुलाब कहकर। जब तुमने मुझे पुकारा, रूहे गुलाब कहकर। जब जब मैं तेरा ध्यान धरूं, तू खुशबू गुणों की मुझ में भरे। तेरी पावन पावन खुशबू प्रभु ले जाती मुझे अंबर के परे। हो खूबसूरत हुआ है अब तो अपना हर नजारा, रूहे गुलाब कहकर। जब तुमने मुझे पुकारा, खुशबू से लगा महकने